ఈరోజు మా ఆకాశవాణి స్టూడియోలో డాక్టర్ శ్రీధర్ గంగవరపు గారు వచ్చారు. వీరు ఆర్థోపెడిక్ సర్జన్. వీరితో మాట్లాడి కీళ్లవాతం అంటే ఏమిటి తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ శ్రీధర్ గారు. నమస్తే మేడం. డాక్టర్ గారు, కీళ్లవాతం అంటే ఏమిటి? ప్రతి నొప్పి వాతమేనా? లేదు మేడం, మనం జాయింట్ పెయిన్స్ మనం ముఖ్యంగా చూసినట్టయితే కీళ్లవాతం అనేది ఎవరికి అంటామనంటే ముఖ్యంగా మనకి అన్ని జాయింట్ పెయిన్స్, సో పెద్ద జాయింట్సే కాకుండాను సపోజ్ మన 2 మోకాళ్ళు, 2 మోచేతులు, 2 రిస్ట్ జాయింట్స్, భుజాలు, అలాగే చేతి వేళ్ళు, పాదం వేళ్ళల్లో కూడా నొప్పి, దీంతో పాటు వాపులు అంటే స్వెల్లింగ్. ఎప్పుడైతే నొప్పి వాపు కలిపి ఈ అన్ని జాయింట్స్లోని మనకి కనబడతాయో వీళ్ళని మనం ముఖ్యంగా కీళ్లవాతం అన్నది మనం డయాగ్నోస్ చేయడం జరుగుతుందండి. సో వీళ్ళలోని ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఈ కీళ్లవాతం అనే పదం దానికి మనకి చాలా రకాల కీళ్లవాతాలు ఉన్నాయి. సో కీళ్లవాతంలోని రొమటైడ్ ఆర్థరైటిస్ కానీ, అలాగే చాలా వరకు గౌటీ ఆర్థరైటిస్ కానీ, యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ కానీ చాలా రకాల ఒక కీళ్లవాతం ఉంది. బట్ ముఖ్యంగా మనం ఏంటంటే వీళ్ళలో చాలా వరకు 80% వాళ్ళందరూ రుమటైడ్ ఆర్థరైటిస్ అన్నదాన్నే మనం సాధారణంగా ట్రీట్ చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ రుమటైడ్ ఆర్థరైటిస్ అంటే ఏమిటి? కొంచెం డీటెయిల్గా వివరిస్తారా? తప్పకుండా మేడం. సో రుమటైడ్ ఆర్థరైటిస్ అంటే ఈజ్ ప్యూర్లీ ఏజ్ రిలేటెడ్తోనో లేదా మన ఫుడ్తోనో సంబంధించింది కాదు. ఇది ముఖ్యంగా ఈజ్ ఏ జెనెటిక్ అంటే ఇమ్యూనలాజికల్ డిజార్డర్. సో ఎప్పుడైతే మనకి ఈ ఇమ్యూనలాజికల్ ప్రాబ్లం మొదలవుతుందో ఈ కీళ్లవాతం అన్నది చిన్న వయసులోనే, ముఖ్యంగా మనం గమనించినట్టయితే ఒక 25 నుంచి 30 సంవత్సరాల వాళ్ళకి ఈ కీళ్లవాతం ఫస్ట్ స్టార్ట్ అవ్వడం జరుగుతుందండి. సో ఎప్పుడైతే వీళ్ళు ఈ జాయింట్ పెయిన్స్ అనేది ఉంటుందో దాన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల స్లోగా ఆ జాయింట్స్ అన్నిటిలోని డ్యామేజ్ మొదలవడం జరుగుతుంది. తర్వాత అది పర్మనెంట్ డిజేబిలిటీ అవ్వడం జరుగుతుందండి. ఇది మీరు రుమటైడ్ ఆర్థరైటిస్ చెప్పారు. మరి ఇంకొక పదం వాడారండి, ఏంటి? గౌటీ ఆర్థరైటిస్ మేడం. సో ముఖ్యంగా మనం చూసినట్టయితే కొన్ని రకాల కీళ్లవాతం మనము ఖచ్చితంగా వాళ్ళని అరికట్టవచ్చు, కంట్రోల్ చేయవచ్చు. సో ఒకటి ఈజ్ గౌటీ ఆర్థరైటిస్. సో గౌటీ ఆర్థరైటిస్ ఈజ్ మెయిన్ ఏంటంటే యూరిక్ యాసిడ్ అంటే కొన్ని రకాలైన ప్రోటీన్ ఫుడ్స్ ఎక్కువగా ఉండడం వల్ల నార్మల్గా అందరికీ యూరిక్ యాసిడ్ అనేది బాడీలో ఉంటుంది. బట్ ఎప్పుడైతే ఈ యూరిక్ యాసిడ్ అన్నది మనకి కిడ్నీ నుంచి ఎక్స్క్రీషన్ అంటే ఎప్పుడైతే మన బాడీలోని కిడ్నీలోంచి బయటికి వెళ్ళడం తగ్గిపోతుందో ఈ యూరిక్ యాసిడ్ అనే ఫ్లూయిడ్ జాయింట్స్లో ముఖ్యంగా మన కాలు బొటన వేళ్ళు కానీ మోకాళ్ళలోని సాధారణంగా రావడం జరుగుతుంది. ఎప్పుడైతే మనకి 2 కాళ్ళు బొటన వేళ్ళు, పాదాలు బొటన వేళ్ళు మరియు మోకాళ్ళలో నొప్పులు వాపులు ఉన్నట్టయితే అది కూడా స్పెసిఫిక్గా ఒకరోజు బాగా ఎక్కువ ఉండి మళ్ళీ 4-5 రోజుల్లో తగ్గిపోయి ఇలా సీజనల్గా మారుతుంది అని అంటే ఖచ్చితంగా మనం గమనించాల్సింది ఏంటంటే యూరిక్ యాసిడ్ ప్రాబ్లం. దానికి చిన్నపాటి టెస్ట్ చేసి మనం గమనించవచ్చు మేడం. సార్, మరి ఇది ఎవరికి ఎక్కువ రావచ్చండి ఆర్థరైటిస్? సో ఇది ఖచ్చితంగా ఇమ్యూనలాజికల్ డిజార్డర్ మేడం, రుమటైడ్ ఆర్థరైటిస్ అంటే. సో అది ఏంటంటే మనం చూసినట్టయితే కామన్గానే మనం మగవాళ్ళల్లో ఆడవాళ్ళలో చూస్తాం, కొంచెం ఎక్కువగా ఆడవాళ్ళలో అనేది చూడడం జరుగుతుంది, ఎస్పెషల్లీ యుక్త వయసులోని. సో ఎవరైతే ఒక 25 to 45 మధ్యలో ఉన్నారో ఈ ఏజ్లో వాళ్ళలో మనం ఎక్కువగా దీన్ని గమనించడం జరుగుతుంది మేడం. బట్ అలాగే మనము గౌటీ ఆర్థరైటిస్ చూస్తే అది మోర్ ఏజ్ రిలేటెడ్ కాదు, మోర్ ఆఫ్ ఫుడ్ రిలేటెడ్ అండ్ డైట్తో పాటు వాళ్ళకి ఏమైనా ఇంతకుముందు కిడ్నీ ప్రాబ్లం కానీ వేరే ఏదైనా అదర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అంటే కనుక వాళ్ళలో ఈ యూరిక్ యాసిడ్ అబ్జార్ప్షన్ ప్రాబ్లం వల్ల రావచ్చండి. మరి వీటికి లక్షణాలు ఎలాగ ఉంటాయండి? అంటే మీరు ఇప్పుడు చెప్పినట్టుగా జాయింట్ పెయిన్స్ అండ్ స్వెల్లింగ్ మాత్రమేనా, లేకపోతే? అవును మేడం, ముఖ్యంగా మనం చూసినట్టయితే కనుక ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్ అందరికీ కామనెస్ట్గా చూడాల్సింది ఏంటంటే సిమెట్రికల్ అంటే 2 కాళ్ళల్లోని. సో ఆల్మోస్ట్ 90 to 95% పేషెంట్స్ అందరిలోని ఉంటే 2 మోకాలు, 2 పాదాలు, 2 మోచేతులు, 2 చేతి వేళ్లలోని నొప్పులు వాపులు ఉండడం జరుగుతుంది. అలాగే నార్మల్ పెయిన్ కిల్లర్స్కి వీళ్ళు రెస్పాండ్ అవ్వరు. సో పెయిన్ కిల్లర్స్ ఎన్ని రోజులు వేసుకున్నా సరే ఆ రోజు తగ్గుతుంది, మళ్ళీ నెక్స్ట్ రోజు కల్లా పెయిన్స్ అలాగే ఉంటాయి. అండ్ ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ అంటే ఉదయం లెగ్గానే చేతులు కాళ్ళు బిగిసిపోయినట్టుండి వెంటనే మనం నడవాలని అంటే కొంచెం సేపు వెయిట్ చేసి తగ్గితే కానీ లెగిసి మనం మన పనులు చేసుకోలేని పరిస్థితి. సో ఇటువంటి లక్షణాలు ఎవరికైనా ఉన్నాయంటే ఖచ్చితంగా దాన్ని మనం రుమటైడ్ ఆర్థరైటిస్ కిందే సస్పెక్ట్ చేయాల్సి ఉంటుందండి. అంటే ఎటువంటి నొప్పి ఉన్నా కొంచెం అలర్ట్ అవ్వాలా, లేకపోతే మీరు ఇప్పుడు చెప్పిన లక్షణాలు అయితే కొంచెం జాగ్రత్త పడాలా? లేదు మేడం, అంటే ఎప్పుడైనా సరే మనకి ఎప్పుడైనా ఇటువంటి జాయింట్ పెయిన్స్ వచ్చి మనం నార్మల్ పెయిన్ కిల్లర్స్ కానీ మెడికేషన్స్ ఒక 10 days to 15 days తీసుకొని తగ్గకుండా కంటిన్యూగా ఉన్నాయనంటే ఖచ్చితంగా మనం కీళ్లవాతం గురించి టెస్టులు చేయించుకోవాలి. ఆ టెస్ట్లు ఎలాగ ఉంటాయండి, ఎలా తెలుసుకోవాలి? మోస్ట్లీ ఈ కీళ్లవాతంకి సంబంధించి అన్ని బ్లడ్ టెస్టులు మేడం. సో ముఖ్యంగా మనం ఏం చేస్తామని అంటే ఏ రకమైన కీళ్లవాతం ఉన్నా సరే మనం అన్ని రకాల కీళ్లవాతాలకి అప్రాక్సిమేట్గా మనం కొన్ని రకాల రక్త పరీక్షలు చేస్తాం. మనము రుమటైడ్ ప్రొఫైల్ అని కానీ లేదా ఆర్థరైటిక్ ప్రొఫైల్ అనేది ఉంటుంది. సో వాళ్ళలో మనం ఈ యొక్క కామన్గా మనం ఏంటంటే బ్లడ్ కౌంట్స్ అని కానీ, ఈఎస్ఆర్ అని కానీ, ఆర్ఏ ఫ్యాక్టర్ కానీ, ఏఎస్ఓ అని కానీ, యూరిక్ యాసిడ్ లెవెల్స్ అని కానీ,
అలాగే మనం యాంటీ-CCP, కొన్ని రకాల బ్లడ్ టెస్టులు. సో ఎటువంటి మనకి సస్పిషన్ ఒక రక కీళ్ళవాతం ఉన్నా మనం ఆ మొత్తం ఆర్థరైటిక్ ప్రొఫైల్ బ్లడ్ టెస్టులు అన్నీ చేయడం వల్ల ఖచ్చితంగా మనం ఈ ప్రాబ్లం ఏంటి అన్నది కనిపెట్టవచ్చండి. మరి దీనికి ట్రీట్మెంట్ ఎలాగ ఉంటుందండి? యా మేడం. సో ముఖ్యంగా మనం గమనించినట్టయితే ఫస్ట్ థింగ్ ఈజ్ డయాగ్నోసిస్. సో మనం ఎటువంటి కీళ్ళవాతంతో బాధపడుతున్నాం అనేది ముఖ్యంగా డయాగ్నోస్ చేయాలి. బట్ ఇందులో ఆసక్తికరమైన విషయం ఏంటంటే కొన్ని చోట్ల మనకి ఎటువంటి బ్లడ్ టెస్ట్లోని ఎటువంటి రిపోర్టు పాజిటివ్ రాదు. సో వాళ్ళని మనం సీరో నెగిటివ్ ఆర్థరైటిస్ అంటే సిమ్టమ్ బేస్డ్ ట్రీట్మెంట్. అంటే సీరో నెగిటివ్ ఆర్థరైటిస్ అంటే ఏంటంటే వాళ్ళ యొక్క బ్లడ్ లెవెల్స్లోనే ఎప్పుడు పాజిటివిటీ రాదు. సో మనం టెస్ట్లోనే తెలియదు, కానీ వాళ్ళ సిమ్టమ్స్ అన్నీ 100% కీళ్ళవాతంలాగే ఉంటుంది. సో వీళ్ళకి మనం ఎలా అనంటే ఎప్పుడైతే వాళ్ళకి మనం ఆ మెడికేషన్స్ స్టార్ట్ చేస్తామో వాళ్ళు ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడం జరుగుతుందండి. సో ముఖ్యంగా మనం ఈ కీళ్ళవాతం ట్రీట్మెంట్ చూసినట్టయితే రుమటాయిడ్ ఆర్థరైటిస్ వాళ్ళకి ముఖ్యంగా నేను ఈరోజు శ్రోతలందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే ఇట్ ఈజ్ ఏ లైఫ్ టైం ట్రీట్మెంట్. సో చాలా వరకు అందరూను జీవితకాలం మందులు వాడాల్సిందేనండి. సో ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఈరోజు నేను చెప్పవలసిన ముఖ్య ఉద్దేశం 99% ఆఫ్ ద పేషెంట్స్ ఎవరైతే మందులు వేసుకుంటారో వాళ్ళు ఒక 6 months 1 year మెడిసిన్స్ వేసుకొని అసలు నడవలేని పరిస్థితుల్లోని వీల్ చైర్లోనే మా దగ్గరికి ఓపీకి వచ్చిన వాళ్ళు కూడాను చక్కగా అసలు వాతం అన్న ప్రాబ్లం ఉన్నట్టే తెలియనంత బాగా క్యూర్ అయిపోతారు. ఎప్పుడైతే వాళ్ళకి నొప్పులన్నీ తగ్గి చాలా నార్మల్ అయిపోతారో వెంటనే వాళ్ళ మెడికేషన్స్ ఆపేస్తారు. సో ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అన్నది ఇమ్యూనలాజికల్ డిజార్డర్. అంటే మన బాడీలో ఉన్న ఇమ్యూనలాజికల్ రియాక్షన్ వల్ల అది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది మేడం. సో ముఖ్యంగా ఈ కీళ్ళవాతం అన్న ప్రాబ్లం ఎప్పుడైనా స్టార్ట్ అయితే మనం దాన్ని ఓన్లీ కంట్రోల్ చేయొచ్చు. ఆ రియాక్షన్ అన్నదాన్ని ఇమ్యూనలాజికల్ రియాక్షన్ అన్నదాన్ని మనం సప్రెస్ చేస్తాం, కానీ దాన్ని ఎప్పటికీ మనం రిమూవ్ చేయలేం. సో షుగర్ ఆర్ బీపీ, సో సింపుల్గా మనం అర్థం చేసుకోవాల్సింది షుగర్ బీపీ ఎప్పుడైనా వస్తే మనం షుగర్ని కంట్రోల్ చేస్తాం, అంతేగాని ఇప్పుడు 1 year 2 years మెడిసిన్ వేసిన తర్వాత నాకు షుగర్ లేదు తగ్గిపోయింది అనలేం. అలాగే బీపీ కూడా. అలాగే హార్ట్ ప్రాబ్లం ఎప్పుడైనా ఉన్నాయంటే మనం ఎకోస్ప్రిన్ టాబ్లెట్స్ కానీ యాంటీప్లేట్లెట్ టాబ్లెట్ లైఫ్ లాంగ్ వాడుతూ ఉంటాం. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్లో కూడా అందరూ గమనించవలసింది ఏంటంటే ఈ ఒకసారి మనం డయాగ్నోజ్ అయిన తర్వాత సో డాక్టర్ గారు చెప్పినట్టు ఆ ట్రీట్మెంట్ని కొన్ని సంవత్సరాల పాటు, సో కొందరికి రెమిషన్స్ అంటాం, రెమిషన్స్ అండ్ రికరెన్స్ అని, అంటే కొందరికి ఆల్మోస్ట్ 99% నార్మల్ అవుతారు. మళ్ళీ వాళ్ళు ఒక 1 year 2 years 5 years ఆర్ 10 years తర్వాత మళ్ళీ ఇది రిపీట్ అవుతుంది. సో ఆ స్టేజ్లో మళ్ళీ వాళ్ళకి బ్లడ్ టెస్ట్ చేసి మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామండి. సార్ మరి ఆర్థరైటిస్ సివియారిటీ ఎంతవరకు వెళ్ళవచ్చండి? చాలా డేంజరస్ ఉంటుందండి. సో మనం గమనించినట్టయితే చాలా వరకు నార్మల్గా ఈ జాయింట్ పెయిన్స్తో బాధపడిన వాళ్ళ నుంచి దీన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల అన్ని జాయింట్స్ డ్యామేజ్ అయ్యి మనం చూసినట్టయితే చాలామందికి చేతులు కాళ్ళు వంకరలు పోవడం, బిగుసుకుపోవటం, చేతులు ఒక పక్కకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. సో ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళు మంచంలో నుంచి లెగలేక మంచంలోనే బెడ్ రిడన్లో ఉండిపోవడం కూడా అంత సివియర్ స్టేజ్కి ఉంటుంది మేడం. సో ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఇనీషియల్ స్టేజ్లో వీళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే ఏదైతే మనం బెడ్ రెస్ట్కి వెళ్ళిపోయేంత సివియర్ స్టేజ్ని ఖచ్చితంగా 100% అరిగట్టగలం. సార్ మరి డైట్ ఇంకా ఫిజికల్ యాక్టివిటీ ఎలా ఉంటే బెటర్ అండి? ఒక్కసారి ఆర్థరైటిస్ బయటపడ్డాది, డ్రగ్స్ తీసుకుంటున్నారు, మెడిసిన్స్ తీసుకుంటున్నారు, ఆ తర్వాత ఎటువంటి డైట్ తీసుకోవాలి, ఇంకా ఎంతవరకు ఎక్సర్సైజ్ చేయవచ్చు చేయకూడదు, రెండు చెప్పండి. ఇది తప్పకుండా. సో ముఖ్యంగా మనం గమనించినట్టయితే రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఎవరికైతే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనే కీళ్ళవాతం ఉన్నదో అది డైట్తో నాట్ రిలేటెడ్ ఎట్ ఆల్. సో ఎటువంటి ఆహారపు అలవాట్ల వల్ల దాన్ని మనం అరికట్టలేము. మరి కొంతమంది అంటారే ఆకుకూరలు తింటే లేదు మేడం, అది రుమటాయిడ్ ఆర్థరైటిస్కి అయితే కాదు మేడం. సో ఏదైతే వంకాయలు అవి తింటే కూడా లేదు మేడం, అదంతా అపోహలే. సో యూజువల్గా గమనించినట్టయితే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనే ఏదైతే మనకి డిసీజ్ ఐడెంటిఫై అవుతుందో దానికి మనం అందరూ చాలా వరకు అపోహ ఏంటంటే పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల కిడ్నీలు పాడవుతాయి, లేదా హార్ట్ పాడవుతుంది, లివర్ పాడవుతుంది అని. కానీ మనం గమనించాల్సింది ఏంటంటే ఇటువంటి పేషెంట్స్కి రుమటాయిడ్ వాళ్ళకి డిసీజ్ మాడిఫైయింగ్ యాంటీ రుమటాయిడ్ డ్రగ్స్ అంటే DMRDs అని కొన్ని రకాల మెడిసిన్స్ ఉంటాయి. అవి పెయిన్ కిల్లర్స్ కాదు మేడం. సో ముఖ్యంగా ఏంటంటే అది ఈ కీళ్ళవాతాన్ని కంట్రోల్ చేసే మెడికేషన్స్. సో మనం లైఫ్ టైం ఈ ట్యాబ్లెట్స్ని ఒక ట్యాబ్లెట్ కానీ యూజువల్గా 2 ట్యాబ్లెట్స్తోనే లైఫ్ టైం ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. సో వీటి వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. సో చాలా వరకు అందరూ ఏం చేస్తారంటే ఈ మందుల్ని వాడడం మానేసి ఆకుకూరలు తినడం వల్ల లేదా ఈ పర్టికులర్ ఫుడ్ నేను ఆపేయడం వల్ల నాకు కంట్రోల్ అయిపోయినా అపోహల వాళ్ళు ఉండడం జరుగుతూ ఉంటుందండి. సో ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఫుడ్ రిలేటెడ్ కాదు మేడం. సో మెడికేషన్స్ మనం కంటిన్యూగా వాడడం వల్ల అరికట్టవచ్చు. బట్ మనం చెప్పిన ఫిజికల్ యాక్టివిటీ ఏంటంటే మనం ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ వల్ల నెక్స్ట్ ఎఫెక్ట్ ఈజ్ ఆన్ బోన్. సో మన బోన్స్ ఎప్పుడైతే సాఫ్ట్ అయిపోవడం జరుగుతుందో, బోన్లో కాల్షియం వైటమిన్ డి తగ్గిపోవడం జరుగుతుందో వీళ్ళందరూ నెక్స్ట్ ఆస్టియోపోరోసిస్ అనే ప్రాబ్లంతోనే బాధపడడం జరుగుతుంది.
సో కీళ్ళవాతం కొన్ని సంవత్సరాలు ఒక 4 years 5 years దాటిన తర్వాత వీళ్ళు ఖచ్చితంగా నెక్స్ట్ థింగ్ ఏంటంటే మన యొక్క బోన్ పటిష్టత ఎంతగా ఉన్నదనేది డెక్సా స్కాన్ కానీ బిఎండి టెస్ట్ కానీ చేసుకోవడం అవసరం ఉంటుంది. రెండోది ఏంటంటే ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్లో ముఖ్యంగా డ్యామేజ్ అయ్యేది మోకాళ్ళు. ఎందుకు అనంటే చేతి వేళ్ళు కానీ పాదం వేళ్ళు కానీ భుజాలు కానీ ఏదైనా సరే వాతం వల్ల డ్యామేజ్ అయినా సరే వాటిల్లోని మనం వెయిట్ బేరింగ్ జాయింట్ కాదు. సో మనం పనులు చేసుకుంటాం. కానీ మోకాలు మన బాడీలో చూసినట్టయితే మనం నడిచేటప్పుడు కానీ మనం పరిగెట్టేటప్పుడు కానీ ఏదైనా సరే మన బాడీలోనే 90% ఆఫ్ ద వెయిట్ మన మోకాల మీదే పడుతుంది. సో అన్ని జాయింట్స్లో కల్లా మ్యాక్సిమం డ్యామేజ్ అయ్యే జాయింట్ మోకాలు. ఆ తర్వాత మన యొక్క తుంటెముక అంటే హిప్ జాయింట్. సో సాధారణంగా ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్ అందరూ మిగతా వాళ్ళతో పోలిస్తే అంటే మనం 65-70 సంవత్సరాలకు అరిగిపోవాల్సిన జాయింట్ వీళ్ళకి సుమారు ఒక 10 సంవత్సరాల ముందుగానే అంటే ఒక 50-55 yearsకే వాళ్ళ యొక్క మోకాలు తీవ్రంగా అరిగిపోయి సివియర్ ఆస్టియోఆర్థరైటిస్ వచ్చి నీ రీప్లేస్మెంట్ స్టేజ్కి వెళ్ళడం జరుగుతుందండి. సో ఆ స్టేజ్కి వెళ్లకుండా ఉండాలి అని అంటే మీరు అడిగినట్టు ఖచ్చితంగా మనకి ఎప్పుడైతే కీళ్ళవాతం డయాగ్నోజ్ అవుతుందో, ఎప్పుడైతే మనకి జాయింట్ పెయిన్స్ కానీ బోన్ పెయిన్స్ వస్తాయో ఖచ్చితంగా మనం ఒక గుడ్ ఫుడ్ అంటే ఈ కాల్షియం వైటమిన్ డి ఉన్న ఫుడ్ని తీసుకోవడం వల్ల, అలాగే మనకి డాక్టర్ గారు డయాగ్నోస్ చేసి ఖచ్చితంగా మనకి బోన్స్ కూడా వీక్ అవుతున్నాయి, ఆస్టియోపోరోసిస్ ఉన్నాయని చెప్పినట్టయితే అప్పుడు మనం సప్లిమెంటరీ మెడికేషన్స్ తీసుకోవడం వల్ల 100% తగ్గించవచ్చు మేడం. సో ఫిజికల్ యాక్టివిటీలో మనం గమనించినట్టయితే చాలా వరకు ఈ రుమటాయిడ్ పేషెంట్స్కి మనకు కావాల్సింది ఏంటంటే వాళ్ళు ఫిజికల్గా యాక్టివ్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ మేడం. సో ముఖ్యంగా వీళ్ళు ఏంటంటే చాలా వరకు డిప్రెస్ అయ్యి కీళ్ళవాతం వచ్చింది కాబట్టి నాకు ఎక్కువసేపు డాక్టర్ గారు రెస్ట్లో ఉండమన్నారని చెప్పడం, ఇవి చాలామంది ఇంటి పక్క వాళ్ళు కానీ టీవీలో కానీ రకరకాలు ఉండటం వల్ల ఏంటంటే రకరకాల ఫుడ్ తీసుకోవడం లేదా రెస్ట్లో ఎక్కువ ఉండడం జరుగుతుందండి. సో ముఖ్యంగా వీళ్ళ వరకు మనం గమనించాల్సింది ఏంటంటే ఎప్పుడైతే వాళ్ళ యొక్క మూమెంట్స్ బాగుంటాయో అంటే డైలీ ఒక 20-30 minutes వాకింగ్ చేయడం కానీ, వైటమిన్ డి కోసం మార్నింగ్ సన్ రైజ్లో ఉండడం వల్ల కానీ, అలాగే ఏదైనా పని ఉంటే వాళ్ళే సొంతంగా చేయడం వల్ల కానీ, ఈ జాయింట్ మూమెంట్ ఎక్కువగా చేయడం వల్ల ఏంటంటే ఆ జాయింట్లో ఉన్న బోన్స్ స్ట్రెంగ్తన్ అవుతుంది, అలాగే వాళ్ళ యొక్క మజిల్స్ కూడా ఎక్సర్సైజ్ అవుతాయి. సో ఈ ఫిజికల్ యాక్టివిటీ వల్ల వాళ్ళకి ఫ్యూచర్లో ఏదైతే జాయింట్ అరిగిపోతుందో దాన్ని మనం ఖచ్చితంగా అరగట్టవచ్చు మేడం. సార్ ఇప్పుడు ఫిజికల్ యాక్టివిటీస్లో అన్నప్పుడు చాలామంది జిమ్స్ అది వెళ్తారు, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వెయిట్ ట్రైనింగ్ అవి చేస్తారు. ఆర్థరైటిస్ ఉన్నప్పుడు అవి చేయవచ్చా? ఖచ్చితంగా మేడం. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ అలాగే మనం గౌటీ ఆర్థరైటిస్ ఈ పేషెంట్స్ ఖచ్చితంగా 100% ఎక్సర్సైజ్ చేయొచ్చు. చేయడం వల్ల వాళ్ళకి ఇంకా మంచిదే కానీ ఎటువంటి హాని జరగదు మేడం. సార్ ఇప్పుడు రుమటాయిడ్ ఆర్థరైటిస్ రాకుండా ఏదైనా ప్రివెన్షన్ అది ఉంటుందంటారా? లేదు మేడం. సో మనకు ఆల్రెడీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ స్టార్ట్ అయినా లేదా మనకు వచ్చింది కదా అని మనం వేరే ఇంట్లో వాళ్ళకి వస్తుందన్న గ్యారంటీ అనేది లేదు. ఇది ప్యూర్లీ ఇమ్యునాలజికల్ డిజార్డర్ ఆర్ వీ కెన్ సే జెనెటిక్ డిజార్డర్. సో మన యొక్క జీన్స్లో ఉన్న ఈ ప్రాబ్లం వల్ల ఏంటంటే ఇది ఫ్యామిలీస్లో ఉంటుంది. సో యూజువల్గా ఫాదర్ మదర్కి ఉన్నదనంటే వెంటనే పిల్లలకి కానీ గ్రాండ్ సన్కి రావాల్సిన అవసరం లేదు. సో కొన్ని ఫ్యామిలీ ట్రీస్లో చూస్తాము, తర్వాత మనం ఒక 1-2 generations తర్వాత మళ్ళీ ఇది బయటపడే ఛాన్స్ ఉంటుంది మేడం. ముఖ్యంగా మనం గమనించినట్టయితే చాలా వరకు సేమ్ సిబ్లింగ్స్ అంటే ఫాదర్కి కానీ అలాగే తాత ముత్తాతలకు ఉండకపోవచ్చు, కానీ పిల్లలందరికీ అందులో పిల్లలు ఉంటే 2-3 వరుసనే అందరికీ కీళ్ళవాతం ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇది మోర్ ఆఫ్ జెనెటిక్ డిసీజ్. సో దీన్ని మనం రాకుండా ఎటువంటి అరికట్టే ఛాన్స్ లేదు. బట్ అదర్ కీళ్ళవాతాలు అంటే ఇప్పుడు మనం గౌటీ ఆర్థరైటిస్ కానీ సో మిగతావి ఏవైతే ఉన్నాయో అవి మోర్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్ రిలేటెడ్, డైట్ రిలేటెడ్. అంటే ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఈ యూరిక్ యాసిడ్ అనేది పెరగడం వల్ల మనకి గౌటీ ఆర్థరైటిస్ రావడం జరుగుతుంది. సో ఇటువంటి వాళ్ళు సింపుల్ డైట్ రిస్ట్రిక్షన్, సో ఈవెన్ మెడికేషన్స్తోని వాడి తగ్గిన తర్వాత వాళ్ళ యొక్క ఆహారపు అలవాట్లలో సపోజ్ ఈ యూరిక్ యాసిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు గౌటీ ఆర్థరైటిస్ వాళ్ళు క్యాబేజ్ కానీ క్యాలీఫ్లవర్ కానీ టమాటోస్, చికెన్, మటన్ అండ్ మోస్ట్లీ మెన్ లైక్ ఆల్కహాల్. సో ఎవరైతే ఈ ఫుడ్ని మనం ముందు తీసుకున్నట్టయితే వితిన్ 2 to 3 days వాళ్ళ బాడీ లెవెల్స్లో యూరిక్ యాసిడ్ పెరిగి సివియర్ పెయిన్స్ అంటే పాదాల్లో కానీ మోకాల్లో సివియర్ పెయిన్ అండ్ స్వెల్లింగ్తో మా దగ్గర రావడం జరుగుతుంది మేడం. సో వీళ్ళు ఖచ్చితంగా డైట్ రిస్ట్రిక్షన్ చేయడం వల్ల దీన్ని ఖచ్చితంగా మనం అరికట్టవచ్చు, ఫ్యూచర్లో తిరిగి రాకుండా కూడా కాపాడవచ్చు. ఒక సాధారణంగా ఒక హెల్దీ బీయింగ్ ఫ్యామిలీలో ఏమీ లేదనుకోండి, వాళ్ళకి ఆర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయంటారా? ఖచ్చితంగా మేడం. సార్ బాడీ పోస్చర్స్ ముఖ్యంగా చదువుతున్నప్పుడు మెడ కింద వంచుకొని, ఇప్పుడు మొబైల్ ఫోన్ అయితే మెడ కింద వంచుకొని చదువుతారు, అలాగే కూర్చున్నప్పుడు సడన్గా కింద కూర్చోవడం, నేల మీద కూర్చోవడం, లేదా సడన్గా ఒక జరుకుతుట్టు లేవడం, ఇటువంటివి జరుగుతాయి. ఇవి కూడా ఆర్థరైటిస్కి దారితీస్తాయంటారా? లేదు మేడం, ఇవన్నీ మోస్ట్లీ ఏంటంటే స్పాండిలైటిస్ అని అంటాము. సో ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే మనం యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ హెల్దీ అంటే మనకి ఎటువంటి ప్రాబ్లం లేనప్పుడు మనం అన్ని యాక్టివిటీస్ నార్మల్గా చేసుకోవచ్చు. సో మనకి నెక్ పెయిన్ లేదు, ఫోన్ ఎంతసేపు చూస్తున్నాం లేదా ముందుకు బెండ్ అయ్యి ఏదైనా పని చేస్తున్నాం, ఏ వర్క్ చేసినా మనకి ఇష్యూ లేదు. బట్ ఏదైనా ప్రాబ్లం స్టార్ట్ అయితే
సపోజ్ ఇప్పుడు మీరు అన్నట్టు ఫోన్ చూస్తున్నారు, సో వాళ్ళకి మెడకి సంబంధించి సర్వైకల్ స్పాండిలోసిస్ అన్న ప్రాబ్లం వస్తుంది. సో వాళ్ళు ఇటువంటి ప్రాబ్లం స్టార్ట్ అవునంత వరకు ఏం చేసినా పర్వాలేదు. కానీ ఒక్కసారి ఈ ప్రాబ్లం కనుక స్టార్ట్ అయితే ఖచ్చితంగా వీటిని వాళ్ళు నివారించడం వల్లే దాన్ని మళ్ళీ సివియర్ స్టేజ్కి వెళ్లకుండా మనము జాగ్రత్త పడవలసి ఉంటుంది. బాగా చెప్పారు డాక్టర్. మీ అమూల్యమైన సమయం మా ఆకాశవాణికి కేటాయించి ఆర్థరైటిస్ గురించి చక్కగా వివరించారండి. ధన్యవాదాలండి. నమస్కారం. నమస్తే మేడం. థ్యాంక్ యూ.